వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తి పట్టణంలో ఏదైతే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ సెటిల్ పంపిణీ కార్యక్రమంలో ఏదైతే మాకు అన్యాయం జరిగిందని దాదాపుగా 5 రోజుల నుంచి వాళ్ళు రిలే నిరాహార దీక్షని చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని, ఆ దీక్ష శిబిరాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తల్లోజీ ఆచార్య గారు, కల్వకుర్తి కౌన్సిలర్స్ ఈరోజు ఆ దీక్ష శిబిరాన్ని సందర్శించారు. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఏదైతే ఈ కల్వకుర్తి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే షటర్ల పంపిణీ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న వాళ్ళకి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని, ఏదైతే న్యాయపరంగానే అయితే స్క్రూటినీ కానీ పూర్తి ఆధారాలతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు చేయాలని ఆయన కోరారు. లేకపోతే ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి స్క్రూటినీ కార్యక్రమంలో మీరు తప్పుడు వాళ్ళకు అంటే ఏదైతే అనర్హులకే మీరు ప్రకటించారని వీళ్ళు ఏదైతే కొనసాగిస్తున్న దీక్షకు ఈరోజు మద్దతుగా తల్లోజీ ఆచార్య గారు కూడా వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. అట్లాగే ఏదైతే మీరు గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో కూడా ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ లో కొంచెం వాళ్ళు వాళ్ళ వ్యవహారశీలి ఏదైతే ఆ రోజులు వాళ్ళు కరెక్ట్ గా చేయలేకపోవడంతో ఈ రోజు ఈ ఆలోచన విధానం మళ్ళీ ముందుకు వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా దాదాపు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మళ్ళీ ఎస్సీ వర్గానికి మరొక అన్యాయం చేస్తుంది. కల్వకుర్తి పట్టణంలో స్థానికంగా ఉన్న ఏదైతే ఎస్సీ షాపింగ్ షటర్ల పంపిణీ కార్యక్రమంలో అర్హులకు కాకుండా అనర్హులని ఈ లిస్టులో ప్రకటించి వాళ్ళ పేర్లను కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ వర్గాలలో విభేదాలు తీసుకొచ్చి ఎస్సీ వర్గాలలో గొడవలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయాల ఆలోచనలను మానుకొని ఏదైతే అధికారికంగా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే స్క్రూటినీ ఏదైతే నిజాయితీగా చేసి నిజాయితీ పరులైనటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి, చదువుకున్న నిరుద్యోగులకి అందజేయాలని ఆయన కోరారు. లేకపోతే మేము కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ వరకు ఆ పరిధిలో ఉన్నంత వరకు కూడా కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున కూడా మేము ధర్నాకి దిగుతాము, మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం అన్నట్టుగా తల్లోజీ ఆచార్య గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే రాజకీయ కోణంతో కాకుండా అధికారులు ఏదైతే ఎస్సీ వర్గానికి అందవలసిన ఈ షాపింగ్ సెటిల్ల పంపిణీ కార్యక్రమము చాలా నిజాయితీగా జరగాలి, చాలా ఎందుకంటే అర్హులైన వారికే ఇవ్వాలి, అనర్హులకు కాకుండా ఏది ఎస్సీ వర్గానికి అంటే పార్టీలకు అతీతంగా ఇచ్చినా సరే కానీ ఏదైతే అర్హులకు ఎస్సీ వారికే ఇవ్వాలన్నట్టుగా ఆయన బలంగా కోరారు. ఇప్పటికే దాదాపుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆలోచన చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ లో ఉంటున్న కార్యక్రమాన్ని రాష్ట్రాలు ఏర్పడి ప్రభుత్వాలు మారినా కూడా వీళ్ళకి ఇంకా న్యాయం చేయలేకపోతా ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనలో కూడా వీళ్ళు అంద చేయలేకపోయారు. ఇప్పుడు 3 సంవత్సరాల పాలనలో కూడా ఎస్సీ వర్గానికి కూడా వీళ్ళు న్యాయం చేయకపోతే ఎస్సీలకు అండగా నేను ఉంటాను, ఎంత దూరమైనా సరే నేను వాళ్ళ గొంతుగా నేను ముందుండి నిలబడి వాళ్ళకు న్యాయం చేసేలా చూస్తానని తల్లోజీ ఆచార్య గారు ఈ సభ ఏదైతే దీక్షా శిబిరాన్ని సందర్శించి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏదైతే మనకు ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి పూర్తి న్యాయబద్ధంగానే జరగాలి, అది పూర్తి కలెక్టర్ గారి అంటే కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరిగి వాళ్ళకు న్యాయం చేయాలి అని చూడాలని ఆయన ఆచార్య గారు కోరారు. సో ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. గత 10 ఏళ్ల క్రితం షాపింగ్ కాంప్లెక్స్ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇటు నిర్మాణం జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం 7 సంవత్సరాలు కాలయాపన చేసి దళితుల్లో వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి చివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే తన ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల పేర్లు రాసి కలెక్టర్కు పంపించి వీళ్ళ పేరు మీద డైరెక్ట్గా షాపులు అలాట్ చేయాలని చెప్పి న్యాయబద్ధంగా డ్రా సిస్టంలో చట్ట ప్రకారం చేయాల్సింది పోయి ఇలా ఈ ఎమ్మెల్యే ఏదైతే పక్షపాతంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే నాయకుల మాటలు విని అందరి సమక్షంలో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళందరి సమక్షంలో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ డ్రా తీసి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి అలర్ట్ చేయాలి. ఇక్కడ ఎట్లున్నదంటే కంచె సేని వేసినట్టు దొంగనే దొంగ అరిసినట్టు ఇవాళ డ్రా తీయకుండా వాళ్ళు
సెలక్షన్ ఎవరు చేసిర్రు, డ్రా ఎక్కడ తీసిర్రు? ఈ తప్పుడు విధానాలని ఇవాళ కలెక్టర్ కూడా ప్రోత్సహిస్తే కలెక్టర్ బాధ్యుడవుతాడు. దీన్ని కలెక్టర్ గుర్తించాలి. ఇలా పొలిటికల్ లీడర్లు ఇవాళ ఈ ఎమ్మెల్యే ఉండొచ్చు, రేపు ఇంకో ఎమ్మెల్యే రావచ్చు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ ఏది చేసినా చట్ట ప్రకారం చేయాలి. దానికి ఒక పాలసీ ఉంది. షాపులో ఎట్లా అలాట్మెంట్ చేయాలనేది ఒక పాలసీ ఉంది. పాలసీని నువ్వు తుంగలో దొక్కితే కలెక్టర్ గారు, మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ ఇంకెవరో ఉన్నారని వాళ్ళ మాటలు నమ్మి మీరు అక్రమంగా ఇస్తే అది చెల్లదు నువ్వు అనుకుంటున్నావేమో. మొత్తం ఆ కల్వకుర్తి మున్సిపాలిటీ మొత్తం బద్దు పెడతాం. నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది తప్పుడు నిర్ణయం. దమ్ముంటే ఇదే షట్టర్ల దగ్గర ఓపెన్గా డ్రా సిస్టమ్ చేయి. నేను ఈ పార్టీకి ఇవ్వద్దు, ఆ పార్టీకి ఇవ్వద్దు అంటలేను. దళితులకు ఇవ్వాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి ఉన్న వాళ్ళ డ్రా తీసి వాళ్ళకి అలాట్ చేయాలి. ఈ తిక్క ఎమ్మెల్యే ఈ తప్పుడు విధానాలను వ్యవహారం చేస్తే మంచిగా ఉండదు. చదువుకున్నాడు కదా ఎమ్మెల్యే, రూల్ తెలియదా? రూల్ పొజిషన్ తెలియదా ఏం చేయాలని? ఇలా చిచ్చు పెట్టిండు దళిత వర్గాలల్లా. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే కూడా పునరాలోచన చేయాలి. ఆయన అనుకుంటున్నాడేమో నేను ఏది చేస్తే అది నడుస్తుందని. నడవదు. దాని వెనుక అనేక చట్టాలు ఉన్నాయి, కారణాలు ఉంటాయి. నీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నిన్ను ఏడా తిరగని మేము అడ్డుపడతాం ఖచ్చితంగా. నువ్వు దళితులలోనే ఈ రకంగా చేస్తే రేపు జర్నల్లో ఎట్లా చేస్తావు? దీని మీద తప్పగా మా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ నరసింహ గారు, ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు, మిగతా మా సభ్యులందరూ కూడా ఫ్లోర్లో కూడా ఖచ్చితంగా దీని మీద పట్టు పడతారు, లొల్లి పెడతారు. రేపు నువ్వు కలెక్టర్ వచ్చి ఓపెన్ చేస్తాడా, మంత్రి వచ్చి ఓపెన్ చేస్తాడా, లేకపోతే ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేస్తాడా, ఏ రకంగా అవుతుందో దానికి మేము ఏ రకంగా మా బీజేపీ పార్టీ పరంగా కూడా మేము ఏమంటున్నాం, దళితులకే ఇవ్వండి, కానీ న్యాయబద్ధంగా ఇవ్వండి, చట్టబద్ధంగా ఇవ్వండి, డ్రా సిస్టమ్ తీసి ఇవ్వండి. మీ ఇష్టం ఉన్నట్టు, మీ జాగీర్ ఉన్నట్టు పేర్లు రాసుకొని ఇస్తామని అంటే ఇది పద్ధతి కాదు. అన్నీ కూడా ఇట్లా చేస్తామంటే పోయినసారి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు ఎవడు వాళ్ళ పార్టీలు ఉంటే ఎవడు జెండా పడితే ఆయనకి ఇచ్చుకోరు. కానీ చివరికి ఏం గతి పట్టింది వాళ్ళకు? రేపు మీకు ఇదే గతి పడుతుంది. వాళ్ళు ఇచ్చిర్రు కదా మేము ఇది ఇస్తామంటే మీకు ఇదే గతి పడుతుంది. ఇలా నీవు అధికారం ఉందని బలం చెలాయించి ఏదో చేద్దామనుకుంటున్నావేమో, కానీ ఇది శాశ్వతం కాదు. కలెక్టర్ గారు, ఇది శాశ్వతం కాదు. ఖచ్చితంగా నీ ఆర్డర్ మీద, నీ అలాట్మెంట్ మీద తప్పక కోర్టు కోతాము. ఇక్కడ నువ్వు ఏ రకంగా అలాట్ చేస్తావో దీని మీద కూడా మేము పోరాటం చేస్తాము. ఇది గుర్తుంచుకో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. మీరు అనుకుంటున్నారేమో మేము ఏది చేసినా నడుస్తుందని. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన తాలూకాలనే గిట్లాంటి అక్రమాలకు, అవినీతికి ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక ఈ ముఖ్యమంత్రి ఆయన స్థానంలోనే ఇంత అక్రమం జరిగితే ఏమి ముఖ్యమంత్రి అయితే అట్లా చేయాలని ఉందా? ఎమ్మెల్యే అయితే అట్లా చేయాలని ఉందా? ఈ చట్ట ప్రకారం మున్సిపాలిటీలు తీస్తావా, ఆర్టీఓ ఆఫీసులు తీస్తావా, కలెక్టర్ సమక్షంలో తీస్తావా, ప్రజల సమక్షంలో తీస్తావా? ఏది చేయకుండా రాస్తా అంటే ఇక్కడ ఊక కూర్చొని గాజులు పెట్టుకొని ఏం లేవు. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. చలో.